ఆకాంక్ష, అభిలాష, ఇష్టం, కోరిక, ఇలాంటి పదాలు చాలా వాడవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆశ అని కానీ, ఆకాంక్ష అని కానీ, ఇష్టం అని కానీ, కోరిక అని కానీ, అభిలాష అని కానీ వాడలేదు, అపేక్ష అని వాడాడు. నేను అనుకున్నాను దానికి పర్యాయ పదముగా ఈ పదాన్ని వాడారేమో అనుకున్నాను. నేను ఏమన్నా అర్థమవుతుంది కదండి అమ్మ? ఆశ, ఆకాంక్ష అన్న ఆ పదాలు తరచూ వాడుతున్నాం కాబట్టి అపేక్ష అనే పదం కూడా వాడదామని అలా ట్రాన్స్లేషన్ చేశారేమో, దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అనుకున్నాను. లేదు, నాకు అర్థమైంది ఏంటంటే దైవజనుడికి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానంలో ఎక్కడో ఒక చోట కొన్ని ట్రాన్స్లేషన్స్ ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు, తర్జుమా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించే తర్జుమా చేశాడు అని అనిపించింది. ఏమన్నా కొంచెం అర్థమవుతుందా? సో ఆశ అని వాడినప్పుడు ఆ ఆశ అనే పదమే లేక ఆకాంక్ష అనే పదమే కంటిన్యూ చేయొచ్చు కదా. ఎందుకు కొన్ని సందర్భాలలో అపేక్ష, ఆపేక్ష అనే పదాన్ని వాడడం జరిగింది అంటే ఇంగ్లీష్లో కూడా దాని లోతైన భావంలోకి నేను వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో కూడా హల్లెలూయా, హల్లెలూయా, ఆ లైక్నెస్ అనే పదం వేరు, వాంటింగ్ అనే పదం వేరు, డిజైర్ అనే పదం వేరు, ప్యాషన్ అనే పదం వేరు. ఒకే అర్థం అనిపిస్తున్నా, కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉన్న జాగ్రత్తనండి అనిపిస్తున్నా, ఆయా సందర్భాన్ని బట్టి ఆ పదం యొక్క తీవ్రత చాలా మారిపోతుంది. నేను ఆకాంక్ష అనే పదము గురించి మీకు చెప్తున్న ఉపోద్ఘాతం మీకు అర్థం కాకపోతే తర్వాత నేను చెప్పే సంగతులు మీకు అంత మంచిగా అంటే అంతగా ఫుల్ ప్లెడ్జ్డ్గా అర్థం కాకపోవచ్చు. అందుకని కొంచెంగా నేనేదో తెలుగు సార్ని కాదు, అయినప్పటికీ కూడా కొంచెం అర్థమయ్యేలాగా మీకు చెప్తా ఉన్నాను. ఆశ అని కానీ, ఆకాంక్ష అని కానీ, అభిలాష అని కానీ, ఇష్టం అని కానీ, కోరిక కానీ అనే పదాలకు మించిన పదం వాడాడు ఆపేక్ష. అది బైబిల్లో కొన్ని సందర్భాల్లోనే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చాలా తక్కువ సందర్భాలు ఆశ అనేది మాట ఎక్కువ సందర్భాల్లో కనబడినా ఆపేక్ష అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే కనబడుతుంది. దైవజనమ ఈరోజు ఈ మాట చెప్పడంలో కూర్చో దైవజనమ ఇప్పుడు ఈ సంగతి ఈరోజు మీతో పంచుకోవడంలో నాకున్నటువంటి ఆలోచన, అభిప్రాయం ఏంటంటే మీ అందరూ కూడా ఆమేన్ కొన్ని విషయాలను గురించిన ఆకాంక్షతో మీ హృదయం నింపబడాలని కోరుతున్నాను. సో ఆశ వేరు, కోరిక వేరు, ఆకాంక్ష వేరు, ఇచ్చ వేరు, ఇష్టం వేరు, ఆపేక్ష వేరు. అపేక్ష పర్స్యూ అంటాడు. అపేక్ష అంటే అది మిక్కిలి తీవ్రమైన ఆశతో వెతుకుతూ అది దొరికే వరకు వెంటాడేది. మధ్యలో ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా అన్డివైడెడ్ అటెన్షన్ దాని మీద నిలిచి ఉంటుంది. పర్స్యూ దానికోసం ఎంత బలవంతంగానైనా పరిస్థితులు ఛేదించుకొని ఎలాగైనా దానిని సంపాదించాలి, ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలన్న ఒక లోతైన బలమైన కోరిక. ఇంకోలా చెప్పనా, ఒక మంచి ట్రాన్స్లేషన్ చెప్పనా? హల్లెలూయా. సార్ ఏమైనా అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను? హల్లెలూయా. నేనేం చెప్తున్నాను అర్థం కాకపోతే వేస్ట్, ఈ టైం మీకు వేస్ట్ అవుతుంది. కోరిక యొక్క ఉచ్చస్థితి ఆపేక్ష. ఇంకోలా చెప్పనా, అపరిమితమైన కోరిక. ఆపేక్ష అంటే అపరిమితమైన కోరిక, పరిమితమైనటువంటి కోరిక కాదు, కొంచెం సమయం ఉండేది కాదు, కొన్ని పరిస్థితులు రాగానే మారిపోయేది కాదు. అపరిమితమైన కోరిక, లోతైన, బలమైన, తీవ్రమైన, చాలా ఉన్నతమైన, ఉత్కృష్టమైనటువంటి హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, దాని కొరకు ప్రాణాత్మ దేహాల్ని కూడా మనము పణముగా పెట్టే అంత బలమైన కోరికది. వినాలి వినాలి వినాలి. ఆపేక్ష. ఈ ఆపేక్ష అనేది మీకు అర్థమైతే
ఎందుకు కొన్ని సందర్భాల్లో పౌలు లేక మరి కొందరు ఆపేక్ష అనే పదాన్ని వాడారో అది అర్థమవుతూ, మనము ఈ లోకంలో మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా వేటిని ఈ లోకంలో మనము ఆపేక్షించాలి. బ్రదర్, ఆశపడాలి కాదు, ఆకాంక్షించాలి కాదు, అభిలాషించాలి కాదు, ఇష్టపడాలి కాదు, కోరుకోవాలి కాదు, వేటిని మనము ఆపేక్షించాలి. ఎవరైనా తీసుకెళ్ళండి, అలా వదిలేకండి. గబుక్కుని ఎవరైనా చొరవ తీసుకొని ముందు కృపాసన బయటికి తీసుకెళ్ళి వారు చెప్పండి, అలా చర్చ్ మధ్యలో పంపించొద్దాను. తలిపేసాను అక్కడ. ఓకే, కోమలి అక్కడే ఉన్నావు కదా, కేర్ తీసుకోవచ్చు కదా. ప్రైజ్ లార్డ్. నాతో ఉన్నారా? ఎవరి బిడ్డలు నాతో ఉన్నారా? నానేమైనా అర్థం అవుతుందా? అంటే వాక్యం పట్ల ఇష్టం లేదు కొంతమందికి, ఆదివారం కాబట్టి వస్తారు, వారికి ఎక్కకపోవచ్చు. ఆశతో ఉన్న వారికి మాత్రం ఈ విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. సో ఏ విషయాలు మనం ఆశపడాలి, ఆకాంక్షించాలి, అభిలాషించాలి, ఇష్టపడాలి, కోరుకోవాలి, ఇచ్చయించాలి కాదు ఈరోజు నా సందేశం. వేటిని మనము ఆపేక్షించాలి. సో ఆ మాట మీకు అర్థం అవ్వడం కోసం దాని వివరణ మీకు ఇచ్చాను. ఆశ వేరు, కోరిక వేరు, ఇష్టం వేరు, అభిలాష వేరు. హల్లెలూయా. వాంఛ, ఈ పదాలన్నిటికీ మించినటువంటి అల్టిమేట్ పదము ఆపేక్ష. ఇంచుమించు వాంఛకి దగ్గరగా ఉంటుంది, బట్ మోర్ దెన్ వాంఛ ఆపేక్ష. ప్రాణాత్మ దేహములు దానితో మిళితమైపోతాయి. హల్లెలూయా. ఒకడు ఒక అమ్మాయితో చెప్తున్నాడు, నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పే ప్రతిసారి నా శరీరం, నా ఆలోచనలు, నా హెయిర్, నా గోళ్ళు, ద ఎవ్రీ పార్ట్ ఇన్ మై బాడీ, నా శరీరంలో ప్రతిదీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. అంత హార్ట్ఫుల్గా చెప్తాను నీకు అంటున్నాడు. ఈ అపేక్ష అనేది ఎలాంటిదంటే నీ బాడీ అంతా కూడా, ఆఖరికి హెయిర్, నీ గోళ్ళు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అదే దాని గురించే బ్రతుకుతున్నానని, అదే డ్రైవింగ్ ఫోర్స్గా ఒక లోతైన, బలమైన, అన్డివైడెడ్, ఏ పరిస్థితి వచ్చినా ఆగిపోయినటువంటి ఒక కోరిక యొక్క అపరిమితమైన ఉచ్చ స్థితిని ఆపేక్ష అంటాం. హల్లెలూయా. ఆమేన్. ఇక అది తప్ప వేరే లోకం లేదు, అది తప్ప వేరే గమ్యం లేదు, అది తప్ప వేరే గమనం లేదు. ఇంకేదంటారు కదా, నా ఊపిరి. హల్లెలూయా. నా ఊపిరి అది ఆగితే నా ఊపిరి ఆగిపోయినట్లే. ఇట్స్ మై బ్రీత్. ఆ ఊపిరి కంటే గొప్పది. సారీ, ఒకవేళ ఎక్కువ దీని గురించి మాట్లాడి మీకు ఇబ్బంది కలుగుతుంటే కనుక చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. సో అర్థమైంది కదా, ఆశ వేరు, కోరిక వేరు, ఇష్టం వేరు, ఆకాంక్ష వేరు, అభిలాష వేరు, కొంచెం దగ్గరగా ఉన్న వాంఛ వేరు. ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఆపేక్ష లేక అపేక్ష. కొన్ని సందర్భాలలో అపేక్ష అనే పదాన్ని చాలా ఉన్నతముగా, చాలా కాస్ట్లీగా వాడాడు. అవి వాడిన సందర్భాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. సో ఈరోజు సందేశం ఏంటంటే, మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా, అమ్మ వినండి, నశించిపోతున్న కోట్లాది మందిలోంచి తన కోసం ఆయన మనల్ని పిలుచుకొని ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయనకి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి తన ప్రాణాన్ని ధారబోసి, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఈ లోకానికి వచ్చి ఆ ప్రేమంతటిని ధారబోసడం మాత్రమే కాదు, ఆ ప్రేమను, అమ్మ నా చాలా జాగ్రత్తగా టెన్షన్గా ఉండండి, ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మన అవగాహనని, మన మనోనేత్రాలు తెరిచి, హల్లెలూయా, నశించుచున్న వారికి ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేస్తే ఆ గుడ్డితనము నుంచి మనం విడిపించి ఆ సువార్త సత్యము ద్వారా క్రీస్తుని గురించిన లోతైన అనుభవ జ్ఞానములోనికి నడిపించి ఈరోజు ఆరాధన, నిరీక్షణ అనే ఈ లోతైనటువంటి మాటలు, అమూల్యమైన మాటలు, కృప అనే మాటలు, ఈ లోతైన సందేశాలు ఒకవేళ నేను చెప్తాను, కొత్తగా వచ్చిన వారికి అర్థం కాకపోవచ్చు,
అన్ని వచ్చి కూర్చుంటే ఈ మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ మీలో చాలామందికి గుండె లోతుల్లో అవి టచ్ అవుతూ ఉంటాయి, గుండె లోతుల్లో తాకుతూ ఉంటాయి. కొన్ని మాటలకి మీ శరీరంలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, కొన్ని మాటలకి మీ శరీరంలో ఏదో తెలియని ఆనందం, కొన్ని మాటలకి మీ కళ్ళలో కన్నీళ్ళు. నీ పక్కన కూర్చొని కొత్తగా వచ్చిన వాడికి అన్నిటికీ ఎందుకేమో ఏడుస్తుందని అర్థం కాకపోవచ్చు, కానీ ఆ పదం యొక్క సారము, మాధుర్యము నీకు అర్థమయ్యేలాగిన నీ అనుగ్రహాన్ని, నీ అండర్స్టాండింగ్ని దేవుడు ఓపెన్ చేసి ఈరోజు ఈ ఉన్నతమైన ఉపదేశము అనగా మహాజ్ఞానులకు అర్థము కానీ ఈ లోతైన ఉపదేశము మనకి అర్థమయ్యేలాగా దేవుడు తన కృప చేత మనల్ని వెలిగించాడు. నానా ఎంతటి ఉన్నతమైన పిలుపుతో పిలవబడిన మనము ఈ లోకముల వేటిని ఆపేక్షించాలి అన్నదే ఈరోజు సందేశం యొక్క సారాంశం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధగా వింటారని నేను నమ్ముతున్నాను. ఓకేనా? యవనస్తులు, పెద్దలు అందరూ కూడా వేటిని మనం ఆపేక్షించాలి. మొదటిగా ఆపేక్ష అంటే ఏంటో చెప్పాను. అది మిగతా పదాలన్నిటికనగా ఆశ, కోరిక, ఇచ్చ, వాంఛ, హల్లెలూయా, ఇష్టము, అభిలాష, వీటన్నిటికంటే మించినటువంటి పదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎ ప్యాషన్, ఎ డిజైర్. డిజైర్ అనే పదం కూడా బాగా వాడుకైపోయింది కాబట్టి మామూలుగా అనిపిస్తుందేమో, కానీ డిజైర్ అనేది చాలా లోతైనటువంటి పదం. ఇట్స్ నాట్ వాంటింగ్, ఇట్స్ డిజైరింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూప నీ చిత్తమే, హల్లెలూయా. అనిశంభు చెల్లు ఇహ పరమున అధికముగా నన్ను నీ ఆత్మతో ఆవరింపుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, హల్లెలూయా. ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా. స్వరూపమీచు కుమ్మరివి సారేపై నున్న మంటినయ్యా. సరి అయిన పాత్ర చేయుమయా. సర్వేశ్వరా సర్వదా నిన్నే సేవింతును. హల్లెలూయా. గడిచేద్దాం, హల్లెలూయా. ఇంకొద్ది గడిచేద్దాం, హల్లెలూయా. సో ఈ లోకంలో యాత్రికులను పరదేశులం అయ్యి ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన మన జీవితంలో వేటిని ఆపేక్షించాలి? ఎందుకంటే మన ఆపేక్ష మీదే మన జీవితం, లేక మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చెప్తారా? హల్లెలూయా. మన ఆపేక్ష మీదే మన జీవితం, మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయని తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకొద్ది గడిచేది, హల్లెలూయా. సరే, కొంచెం వివరంగా లైన్గా వెళ్తాను. మొదటిగా మనం దేనిని ఆశించాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, ఒక మాట నేను మొదటిగా చదువుతాను. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా ఉంది. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఇలా ఉంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి, దాని ముందు మంచి పోరాటం నీ విశ్వాసంగా మనందరూ తెలుసు అన్నమాట. ఈ 8వ వచనం మాత్రం చదువుతున్నాను. ఇక మీదట నా కొరకు నీతి గల కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, ఆ తర్వాత మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించిన రాశాడు. కమాన్ చే, హల్లెలూయా. ఈరోజు కొంచెం టీచింగ్ లాగా ఉంటుంది, కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితేనే అర్థమవుతుంది. అయిపోయిందా? చదివేశారు? నా వైపు చూడగలుగుతారా? ఏమన్నా అసలు నిరీక్షణ ఓకే, నా వైపు చూస్తారా? హల్లెలూయా.
సో ఆశ వేరు, ఆకాంక్ష వేరు, అభిలాష వేరు, వాంఛ వేరు, వీటన్నిటికీ అతీతమైనది, వీటన్నిటికి మించిన లోతైనటువంటి భావం కలిగిన మాట అపేక్ష. సో ఏమని ఇక్కడ రాశాడు అంటే, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ దేవుడు అది ఇస్తాడు అన్నాడు. ఆమేన్. లక్ష్మమ్మ గారు రాగానే అందరూ ఆమె వైపు చూశారు. కొత్త అమ్మ, కృపమ్మ కొత్త, ఇప్పుడు చూడలేదా? అనుకోవాలి అది. హల్లెలూయా, మంచి చెప్తా. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నాకు మాత్రమే కాదు. హల్లెలూయా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన యొక్క తన యొక్క ప్రత్యక్షతను ఆపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అర్థమైందా? ఏదో ప్రయత్నం చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి. కొంతమందికి కొన్ని మాటలు అర్థం అవడం చాలా ఈజీ, ఎందుకంటే వారు వాక్యపు లోతుల్లో ఉంటారు. ఎందుకు పాస్టర్ గారు పదే పదే అడుగుతారు అని వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఆ పదాన్ని అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే ఏం చెప్తున్నామో, అమ్మ నా వైపు చూడనమ్మా, ఏం చెప్తున్నామో ఆ సారాంశం మీకు అర్థం కాదు, ఎంత లోతైన మాటలు నేను చెప్తూ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నా, మీకు మాత్రం అది ఏడదో అన్నారమ్మా ఈరోజు అపేక్ష అది ఏడదో. ఒక్కోసారి బాగానే చెప్తారు అయ్యగారు, ఈరోజు అది ఏడుదో అన్నారు, ఆయన బాగానే ఊగిపోతున్నారు, మాకేం అర్థమైంది కాదు అనిపిస్తుంది. సో దైవజనుడు హృదయంలో దేవుడు ఏం పెట్టాడు, దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు? ఈరోజు సామెల్ జాన్ గారు ఏం చెప్తారు కాదు, ఒట్టిదే మీరు అలా చెప్పే వాళ్ళు, అలా అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, నిరాశతో బయటకు వెళ్తారు మీరు. దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? సో ప్రదేశమును యాత్రికులమయ్యి ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన మనము, రాజులైన యాచక సమూహంగా పిలువబడిన మనము ఈ లోకములో వేటిని మనం అపేక్షించాలి? కోరిక ఆశ కాదు, వేటిని మనం అపేక్షించాలి అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా ఇదిగో నా కొరకు నీతి కిరీటము అక్కడ ఎదురు చూస్తుంది, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, హల్లెలూయా, హల్లెలూయా, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చేద్దాం. హల్లెలూయా. కొంచెం మీ మనసులో దేవుడు తెరుచును గాక, దీన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు కృప దయచేయును గాక. అయినా కొంచెం లోతైన విషయాల గురించి మాట్లాడుతున్నాను అనిపిస్తున్నప్పటికీ కూడా అర్థమయ్యే అంత వివరంగా సులువుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మొట్టమొదటిగా నేను చెప్పబోయే ఆపేక్ష మీ అందరిలో కలగాలని దైవజనుడిగా నేను మిక్కిలి ఆపేక్షిస్తున్నాను. హల్లెలూయా. ఈ ఆపేక్ష మీలో కలగాలని దైవజనుడిగా నేను ఆపేక్షిస్తున్నానని చెప్పడానికి నేను కొంచెం ధైర్యం చేశాను ఆ మాట చెప్పడానికి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ ఆపేక్ష అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించిన ఆపేక్ష నీ గమ్యాన్ని, నీ గమనాన్ని, నీ జీవన శైలిని, నీ విధానాన్ని, నీ ఆశలను, నీ అభిప్రాయాలని వాటన్నిటినీ ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి అసహ్యంగా ఉన్నా చెప్తాను. ఒక అమ్మాయి ఇష్టపడ్డాడు అనుకోండి, హల్లెలూయా. విస్తారం గారు ఇక్కడే ఉన్నారమ్మా, మీకు కొంచెం ఫ్రీగా లేనట్టు అనిపించింది నాకు. అరే ఓకే, హల్లెలూయా. ఇష్టపడ్డాడు అనుకోండి, సారీ ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా ప్రమాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం ఇక వాడి ఆశ, వాడి ధ్యాస, వాడి అభిలాష, వాడి కోరిక, వాడి గమనం, వాడి ఆలోచనలు, వాడి విధానం, వాడి పద్ధతి అంతా కూడా ఇక ఆ చుట్టూ కూడా ముడిపడిపోయి ఉంటావు. రే తినరా, ఒరే పని చేయరా, ఒరే ఇటు చేయరా, ఇలా ఉండరా, ఇలా ఉండరా. ఏది వాడికి మిగిలి పడదుగా, ఏది వాడి బుర్రకెక్కదుగా, జీవితం నాశనం అయిపోయే వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ నాసిరకమైనటువంటి ఉదాహరణ మధ్యలోనికి తీసుకొని రావాలని నా యొక్క ఉద్దేశం కాదు కానీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక ఎందుకంటే వాడు ఎప్పుడైతే ఆ ఇష్టాన్ని లేకపోతే ఆ ఆపేక్షను పెంచుకున్నాడో, ఎలాగైనా కావాలని ఆపేక్షను పెంచుకున్నాడో, వాడి మనస్సు, వాడి గమనం, వాడి గమ్యం, వాడి మాట, వాడి పద్ధతి, వాడి విధానం, వాడి ఆలోచనల ఎప్పుడు ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటాడు. ఇలా ఉండేవాడండి, ఇలా అయిపోయిందండి సడన్గా, ఇలా మారిపోయాడండి సడన్గా. మొత్తం వాడి ఇన్నర్, వాడి అవుటర్ మొత్తం కూడా ప్రభావితం చేయబడతాయి.
ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను చెప్తానమ్మా, చాలా జాగ్రత్త వినండి. ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించిన ఆపేక్ష నీకు కలుగుతుందో నీ గమనం మారిపోతుంది, నీ గమ్యం మారిపోతుంది, నీ ఇష్టం మారిపోతుంది, నీ జీవితం యొక్క డ్రైవింగ్ ఫోర్స్ మారిపోతుంది. ద రీజన్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాస్ విల్ చేంజ్. నీ జీవితం యొక్క ఉద్దేశం మారిపోతుంది. నీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. అందమైన బట్టలు నిన్ను ఆకర్షించవు, అందమైన మనుషులు నిన్ను ఆకర్షించవు, ఈ లోక సంబంధం అందచందాలు నిన్ను ఆకర్షించవు, ఈ లోకంలో ఎక్కడో కూర్చొని మాట్లాడడం, చిట్ చాట్ చేయడం నీకు ఇష్టం ఉండదు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటి మీద ఇష్టం కలగదు. ఎందుకంటే నీ ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. బికాస్ ఎందుకంటే నీకు కలిగినది ఆశ కాదు, నీకు కలిగినది ఇష్టము కాదు, నీకు కలిగినది ఏంటంటే అపేక్ష. ఆ అపేక్ష ఏం చేస్తుందంటే నీ లైఫ్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని సమయంలో వేడుకుంటున్నాను. దేవుడు మీకు కృప దయచేయాలని. ఆమేన్. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, కొంతమంది వ్యక్తులతో నేను మాట్లాడాను. అలాగా క్రీస్తు యేసు ప్రత్యక్షతను గురించిన ఆపేక్ష కలిగిన వారితో నేను మాట్లాడాను. ఐ రిపీట్ దిస్. క్రీస్తు యేసును గురించిన, అనగా క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతను గురించిన, లిసన్ మై వర్డ్స్, క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతను గురించిన ఆపేక్ష. మళ్ళీ వినరా పదము? క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతను గురించిన ఆపేక్ష కలిగిన వారితో, కొంతమందితో నేను మాట్లాడాను. వారి మాటల్లో దైవత్వం కనబడుతుంది. వారి చుట్టూ ఏదో ఆవరించినట్టు నేను గమనించాను. వారి మాటలు ఎప్పుడు కూడా, వారి ఆలోచనలు ఎప్పుడు కూడా, ఏం మాట్లాడుతున్నా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. మా వినాలి, మధు వాళ్ళ అమ్మగారు వినాలి. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నా వాళ్ళ మాట తీరు వేరేగా ఉంది, వారి పద్ధతి వేరేగా ఉంది, వారి విధానం వేరేగా ఉంది, వారి జీవన శైలి వేరేగా ఉంది. ఎందుకంటే వారు ఒక అపేక్షను కలిగి ఉన్నారు. ఏంటి అపేక్ష అంటే వారిలోను, వారి ద్వారాను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడాలన్న అపేక్ష వారిని వెంటాడుతుంది. అది వారి కోరిక కాదు, అది వారి ఆశ కాదు, వారి ఆకాంక్ష కాదు, వారి అభిమతం కాదు, వారి ఇచ్చ కాదు, అది వారి అపేక్ష. ఆ అపేక్ష ఏం చేసిందంటే వారి మాటల్ని మార్చేసింది. ఆ అపేక్ష ఏం చేసిందంటే వారి కోరికలు మార్చేసింది. ఆ అపేక్ష ఏం చేసిందంటే వారి జీవన శైలిని మార్చేసింది. ఆ అపేక్ష ఏం చేసిందంటే వారి శ్వాస నిశ్వాసను మార్చే. ఆ అపేక్ష ఏం చేసిందంటే ఒక ఉన్నతమైన దర్శనం వైపు నడిపిస్తుంది. ఆ అపేక్ష ఏం చేసిందంటే వారి జీవన శైలిని, వారి వ్యవహార శైలిని పూర్తిగా మార్చేసింది. మధు అలాంటి వాళ్ళతో ఒక పావుగంట మాట్లాడితే మనకేమనిపిస్తుంది తెలుసా? దేర్ సంథింగ్ స్పెషల్ ఇన్ దెమ్. వారి మాటల్లో ప్రత్యేకత ఉంది, వాళ్ళలో దైవత్వం కనబడుతుంది. వీళ్ళు చాలా స్పెషల్గా ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. వారితో గడుపుతుంటే దేవుని సన్నిధిని అనుభవించినట్టుంది. సంథింగ్ స్పెషల్ ఇన్ దెమ్. నేను అలాంటి వారితో మాట్లాడాను, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాను, వారి పక్కన నేను కూర్చున్నాను. ఒక దైవికమైన ప్రభావం, ఒక దైవికమైన సన్నిధి. వారి మాటలు మాట్లాడుతుంటే ఆ శబ్ద తరంగాల్లోంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ఇతరుల్ని తాకడం. బికాస్ యు నో వై? ఎందుకో తెలుసా? వారి గుండెల నిండా ఒక గొప్ప అపేక్ష. ఏంటి అపేక్ష అంటే తమలోను, వినండి, తమలోను, తమ ద్వారాను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి అన్న అపేక్ష మరి జీవితాన్ని మార్చేసింది. ఖాళీ దొరికితే ప్రార్థన అంటున్నాడు, ఖాళీ దొరికితే వాక్యం అంటున్నాడు, ఖాళీ దొరికితే ఏడుస్తున్నాడు. బండి మీద ఏడుస్తాడు, రోడ్డు మీద ఏడుస్తాడు, వంట చేస్తూ ఏడుస్తాడు, ఏదైనా పని చేస్తుంటాడు. ఏంట్రా? ఒకే ఒక్క అపేక్ష. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమోన అధికంబుగా నన్ను నీ ఆత్మతో ఆవరించుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను
చిత్తంబు నీదేనయా, స్వరూపమిచ్చు కుమారి సారేపై నున్న మంటినై సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతు. ఈ పాట పాడుతుంటే కొంతమంది కావలింతలు వచ్చింది, కొంతమంది దిక్కులు చూడాలనిపించింది, కొంతమందిని మాత్రమే గమనిస్తున్నాను. టీయర్స్ ఆర్ ఫాలింగ్ ఫ్రమ్ దిర్ ఐస్. వారి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? తొందరగా ఈ మాటకు వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయిపోయారు అంటే, వారి గుండెల్లో ఆ ఆశ ఉంది, నాలోనూ నా ద్వారానూ యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడాలి అన్న అపేక్ష. ప్రేమించుటలో, క్షమించుటలో. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు ఇతరులో తప్పులు చూడలేదండి. యేసు కన్నులెత్తి ఆమెను చూచి అమ్మా అని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ పాటను చాలా అమ్మా అని పిలిచావ ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. ఎప్పుడు పిలిచావు? నాదు పాపములో పట్టబడి తిని, రాళ్ళతో నేను తరుమబడి తిని, నిలిచాను నీ ముందు ద్రోహినై, దొరికింది నీ పాద సన్నిధి. నిలిచాను నీ ముందు ద్రోహినై, దొరికింది నీ పాద సన్నిధి. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడు వినను. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎవడ అంటాడు సినిమా డైలాగ్ కానీ, ఒక మనిషి నేను చూస్తే ముందు వాళ్ళలో ఉన్న లోపం నాకు పరిచయం అవుతుంటున్నాడు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న లోపాలని చూడగలిగేవాడు కాదు, కానీ ఆ లోపాలని సరిచేసి ఆయన ఏమి చేయగలడో దానిని చూచి పలకరించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వాడు అలాంటి వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని చూసే నేత్రాలు కాదు ఆయనవే. అందుకే మనం కోరుకోవాలి, క్షమించుటలో, ప్రేమించుటలో, మాట్లాడుటలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినుటలో, చూచుటలో నీలాగే నేను ఉండాలయ్యా, నీలాగే నేను ఉండాలి ప్రభువా. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాడుకున్నాం కదా, నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని అయ్యా, నీలాగే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు, నీ రాకడకై. నేనంట
అంటాను, పరలోకంలో కాదు భూమి మీద ఉంటుండగానే నిరంతరం నీతోనే జీవించాలనే. నేను ఈ మాట పలుకుతాను, ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తుండగానే పరలోక సంబంధమైన జీవితాన్ని మనము జీవించగలగాలి. శరీరంలో మనము జీవిస్తుండగానే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. మనలో మనం బతుకుతుండగానే క్రీస్తు మన ద్వారా ప్రత్యక్షం అయ్యేటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. అపేక్షిద్దామా? ఆశపడదామని అడగట్లా, కోరుకుందామని అడగట్లా, అపేక్షిద్దామా? ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు. ఎందుకంటే నిరీక్షణ, ఎందుకంటే మనం క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ తన కుమారుడైన యేసు క్రీస్తు వలె ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి అందుకే రక్తం కార్చాడు, కాబట్టి అందుకే ప్రాణం పెట్టాడు, కాబట్టి అందుకే పరిశుద్ధాత్మలు ఇచ్చాడు, కాబట్టి అందుకే వరములు ఇచ్చాడు, కాబట్టి అందుకే భాషలు ఇచ్చాడు, కాబట్టి అందుకే అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు, కాబట్టి అందుకే ప్రవచనాలు ఇచ్చాడు, కాబట్టి అందుకే ఉన్నతమైనటువంటి సంఘ క్రమాన్ని, పరిచర్య ధర్మాన్ని ఇచ్చాడు, కాబట్టి అందుకే సంస్కారారాధన ఇచ్చాడు, కాబట్టి అందుకే అన్య భాషలు ఇచ్చాడు, కాబట్టి అందుకే అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా అనుగ్రహించాడు. కాబట్టి ఇంత పెట్టుబడి ఎందుకు పెట్టాడంటే, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్న వారిని పిలిచిన, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచను. ఎలా అనగా, ఎందుకనగా తన కుమారుడైన యేసుక్రీస్తు సమస్వరూపము గలవారు మగుటకు ఆయన తన కోసం మనలను ముందుగా నిర్ణయించుకొని అన్నాడు. అదే మన దర్శనం కావాలి, అది మన గురి కావాలి, అది మన గమ్యం కావాలి. మంచి ఇల్లు కావాలని అడగొద్దు. ఆమేన్. నేను ఎలాంటి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటిని అడగొద్దు. నీలా ఉండాలి, అది నా కోరిక అని చెప్పొద్దు, అది నా అపేక్ష అని చెప్పు. ఆమేన్. అపేక్ష, ఇంక అదే ఆలోచన, అదే ఆకాంక్ష, అదే గమనం, అదే గమ్యం. వెంట్రుకలు అదే ఆశ, గోరుల్లో అదే ఆశ, శరీరం అంతా అదే ఆశ, శ్వాస నిశ్వాసంలో అదే ఆశ, గుండె చప్పుడు నిండా అదే ఆశ. నీలా నేను బ్రతకాలి ప్రభా, నీలా నేను జీవించాలి. డోంట్ వాంట్ బికమ్ ఏ గుడ్ బిలీవర్. మంచి క్రైస్తవుడిగా ఉండాలని కోరుకోవద్దు, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తులాగా ఉండాలని కోరుకో అని చెప్పట్లే, అపేక్షించు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కమాన్ చర్చ్, కమాన్. హల్లెలూయా. ఏదో పైపైన వినకండి, పైపై హల్లెలూయా చెప్పకండి. ఆమేన్. హల్లెలూయా. ఆ లోతులోనికి నాతో పాటు వాక్యపు లోతులోనికి రండి. ఆ ఆకాంక్ష దాటి, ఆ ఆశను దాటి, ఆ అపేక్షలోనికి రండి. ఆశ కంటే, ఆకాంక్ష కంటే, వాంఛ కంటే లోతైనటువంటి దాంట్లోనికి రండి. ఆమేన్. హల్లెలూయా. ఒకే ఒక్క ఆశ అయ్యా, ఒకే ఒక్క ఆకాంక్ష, ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క ఇచ్చ, ఒకే ఒక్క అపేక్ష నా జీవితంలో. ఆమేన్. నేను పరలోక రాజ్యం వచ్చిన తర్వాత నిన్ను పోలి ఉండడం కాదు, భూమి మీద నేను జీవిస్తుండగానే నిన్ను పోలిన జీవితంలోనికి నేను రావాలి. ఈ మాట నాకు చాలా ఇష్టం. తండ్రిని మాకు కనపరచమంటే నా ప్రభు చెప్పాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. ఈరోజు లోకం అడుగుతుంది, ఏంటి నీ ప్రభు అని. ఆ లోకంతో గుండె చీల్చుకొని ఆయన కృపాతిశయముతో నువ్వు చెప్పగలగాలి, నన్ను చూచినవాడు నా ప్రభువుని చూచినట్టే. ఇంకా లోతుగా చెప్పాలంటే, నీవు పలకడం కాదు, నీవనడం కాదు, వారనాలి, నిన్ను చూస్తే నీ ప్రభువును చూచినట్టు ఉంది. కొంతమంది పిల్లలతో చెప్తూ ఉంటారు బయట వాళ్ళు, నిన్ను చూస్తే మీ నాయని చూసినట్టే ఉంది, నిన్ను చూస్తే మీ అమ్మని చూసినట్టే ఉంది. చాలా కాలం ఉన్నారు మనుషులు ఏమన్నారంటే, అచ్చో మీ అమ్మలా ఉన్నావని. మధ్యలో చేంజ్ ఓవర్ ఏం జరిగిందో నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చూసినా అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు అంటున్నారు. అది సరదాగా ఇష్టం నాకు, అది ఆ సందర్భం. మీ వాక్యానుసారంగా అడిగారు, అయ్యా సహోదరా, నీ తండ్రిని మాకు కనపరచువా అని. వాక్యం ద్వారా మనం డైలాగ్ ఇచ్చాం, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే అని. ఈ లోపల కాసేపు మా నాన్న వచ్చారు, నువ్వేదో వాక్యంలోంచి కొటేషన్ చెప్పావు అనుకున్నాం, కానీ నువ్వు చెప్పింది రైటేరా,
నిన్ను చూసినాడు మీ నాన్న చూసినట్టే అంటున్నారు, ఎందుకంటే ఆ పోలిక. కానీ ఇప్పుడు నాకున్న ఆశ, నేను భక్తి పడిన నీతి పడిన చెప్పట్లేదు, నాకున్న ఆశ నన్ను చూసేవాడు. ఈ గ్రామం చెప్పగలగాలి, మా ఊరికి ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనను చూస్తే యేసయ్యను చూచినట్టు ఉంటుంది అని. దేవుడు నాకు 2 కుమారులు ఇచ్చాడు. దేవుని కృపలో ఆయన రాకడ ఆలస్యం అయితే ఆయన చిత్తమైంది. హల్లెలూయా. వారి పెరిగి పెద్దవాయన అయినప్పుడు వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలు, మా నాన్న చాలా మంచోడు, మమ్మల్ని చాలా ప్రేమించాడని చెప్పినా నాకు అనిపిస్తలేదు. కానీ మా నాన్నలో, మా డాడీలో మేము యేసు ప్రభుని చూసామని చెప్పగలిగితే, నా భర్తలో నేను యేసయ్యను చూశాను, నా భార్యలో నేను యేసయ్యను చూశాను, నా కొడుకులో నేను యేసయ్యను చూశాను, నా పేరెంట్స్లో నేను యేసయ్యను చూశాను. అచ్చేమా హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు నాతో, కొట్టి అవమానపరిచి, అది సనా వైపు కొట్టి అవమానపరిచి చాలాసారిగా బాధ పెట్టి ఆఖరికి ముఖం మీద ఒంటెలు పోస్తుంటే కూడా ప్రేమతో ఓర్చుకుంది. కానీ ఈనాడు నన్ను ఎందుకు కొడుతున్నావని అడగలేదు. అంత బాధ పెట్టి నేను తాగి పడిపోతే నాకు స్నానం చేసి బట్టలు మార్చి నాకు గోరుముద్దలు పెట్టి, అమ్మ ప్రేమ నాకు తెలియదు కానీ అమ్మ ప్రేమను చూపించింది. అయ్యా ఈరోజు నేను సేవకుణ్ణి, ఒక మాట చెప్తాను, యేసు ప్రభు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ నా భార్యలో, ఈ మాట వినండి, ఈ మాట వినండి, అర్థం చేసుకుని వినండి, నా భార్యలో నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తు నేను చూశాను. కొత్త సందేశం కాకపోవచ్చు, మీరు విన్నదే కావచ్చు, బట్ హల్లెలూయా, మరొకసారి ఈ డిజైర్ లేకపోతే ఈ యొక్క అపేక్ష మనలో కలుగునట్లుగా మిమ్మల్ని బలపరచడానికి దేవుడు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపేక్ష ఏదైనా అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది, అది ప్రభావితం చేస్తుంది. నీ గమనాలు, నీ అభిప్రాయాలు, హావభావాలు అన్నీ కూడా ఆ ఆపేక్షతో ముడిపడిపోయి ఉంటాయి. ఒకవేళ నీ ఆపేక్ష నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీ ఆపేక్ష అయితే, నీలోను నీ ద్వారాను నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీ ఆపేక్ష అయితే ఆ అపేక్ష ఏం చేస్తుందంటే నీ గమనాల్ని, హల్లెలూయా, నీ హావభావాల్ని అన్నిటినీ కూడా చేంజ్ చేసేస్తుంది, అన్నిటినీ మార్చేస్తుంది, అన్నిటినీ ప్రభావం చేసేస్తుంది. నీతో ఎవరైనా మాట్లాడితే నీతో మాట్లాడాలకు అర్థమైపోతుంది, వీడి కొంత ఒకే ఒక ఆశ ఏంటంటే ఏజ్లో బతకాలి అని. ఆమె మీరు కొంతమంది వ్యక్తులు గమనించారో లేదో, వారితో కాసేపు మాట్లాడితే వాళ్ళు ఏంటో, వాళ్ళ ఆశ ఏంటో, వాళ్ళ మనస్తత్వం ఏంటో అర్థమైపోద్ది. తప్పితే గారు వినండి, ఓయ్ హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నేను కలుసుకున్నాను, చెప్తున్నాను. నేను వారితో మాట్లాడుతుంటే ఆ మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ కదలికలు, మరి కంప్లీట్ దైవత్వంతో నింపబడిపోయినటువంటి ఆ విధానం ఎంత ఆనందమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ చూపులను, నీ తలంపులను, నీ మాటల్ని, నీ ప్రవర్తనని, నీ వస్త్రధారణని అన్నిటినీ ప్రభావితం చేస్తుంది ఏది? ఆపేక్ష. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షను గురించిన ఆపేక్ష నీలో ఉంటే, ఆమేన్, దాని చుట్టూ నీ జీవితం లేకపోతే ఆ ఆకాంక్ష ఆపేక్ష యొక్క మధ్యలో నీ జీవితం ఉంటుందేమో. నీ ప్రతి హావభావం, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి వైఖరి కూడా దాంతో ముడిపడిపోయి ఉంటాయి. దేనా మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, కొంచెం లోపలికి వెళ్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అపేక్ష అంటే ఏంటో చూసాం. మనకు ఉండాల్సిన ఆపేక్షలు అనే విషయాన్ని గురించి దగ్గరికి వచ్చాం. సో మనకు ఉండాల్సిన మొట్టమొదటి ఆపేక్ష, మహాలక్ష్మమ్మ గారు నిద్రపోతున్నారా లేదా ధ్యానంలో ఉన్నారా? మనకు ఉండాల్సిన మొట్టమొదటి ఆశ లేకపోతే మనకు ఉండాల్సిన మొట్టమొదటి ఆపేక్ష ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నాలో జరగాలి అని. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును అంటే మనం అనుకుంటున్నాం, నేనైతే అనుకోవట్లేదు. మధ్యాకాశంలో యేసుప్రభు ప్రత్యక్షం అవుతారు కదా, ఆ ప్రత్యక్షతను గురించి పౌలు రాశాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత కలిగే టైంలో పౌలు లేడు. అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇంకా ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం అవడం ఇంకా జరగలేదు, కానీ అప్పుడే పౌలు రాశాడు. హల్లెలూయా. అబ్బా కనెక్ట్ అయ్యారు లేదు నాకు తెలియదు. హల్లెలూయా. సో సరే, మీకు అర్థం అవడం కోసం వచ్చాను, కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ మాట మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ప్రత్యక్షత గురించి చెప్పబడింది కాదు. నేను క్రీస్తుని పోలిన జీవించిన ప్రకారము మీరు నన్ను పోలి జీవించనని పౌలు చెప్పాడే, ఆ పౌలు కలిగి ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోతైన మాట, ఈ ఖరీదైన మాట మీలో ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ ఇలా చెప్తాను. మీరు యేసుని చంపారు, ఆ యేసే క్రీస్తుగా ఇప్పుడు నా ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నాడు. అబ్బా అబ్బా అబ్బా, అర్థమైన వారు దేవునికి ఒక్కసారి హల్లెలూయా. మీరు యేసుని చంపారు, మీరు చంపిన ఆ యేసే పునరుత్థానుడై క్రీస్తుగా నాలో ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సో అలాంటి అపేక్ష కలిగి ఉంటే అలాంటి వారి జీవితం దేవుని నామానికి ఎంత మహిమకరంగా ఉంటుంది, సంఘానికి ఎంత దీవెనకరంగా ఉంటుంది, సమాజానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకున్న పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న శబ్దాలను బట్టి మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారేమో నాకు తెలియదు, కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తే ఆమేన్, దేవునికి అది ఎంత మహిమకరమైన జీవితం, సంఘానికి సమాజానికి అది ఎంత దీవెనకరమైన జీవితంగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మీ అమ్మగారు అంటారేమో, నేను కన్నది కొడుకును కాదు, నేను కన్నది క్రీస్తు యేసు యొక్క స్వారూప్యము కలిగిన బిడ్డను నేను కన్నాను. ఆమేన్. తల్లులు, ఎంతమందికి ఆశ ఉంది మా అమ్మలో, మా మమ్మీలో? నేను హీరోయిన్ని చూడలే. మా మమ్మీలో నేను లోక సంబంధమైన వ్యవహారాన్ని చూడలే. మా మమ్మీలో నేను పాపాన్ని చూడలే. మా మమ్మీలో నేను ద్వేషభావాన్ని చూడలేదు. మా అమ్మలో నేను యేసయ్యను చూశానని నీ కొడుకు చెప్పాలని, నీ కూతురు చెప్పాలని చెయ్యత్తమని అడగను, కానీ ఎంతమంది తల్లులకు ఆశ ఉంది, ఎంతమంది తండ్రులకి ఆశ ఉంది. రాజు, నీ కూతురు పెద్దదై నీ కొడుకు పెద్దోడై, మా డాడీలో మేము యేసు ప్రభుని చూసాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. నటన లేని ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్, ఒక దైవత్వం కలిగిన జీవితాన్ని మేము చూసామని చెప్పగలిగితే ఎంత గొప్పది. హల్లెలూయా. 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 ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి అపేక్షను మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఒక ఆపేక్షను మీకు చూపిస్తాను నేను. అక్కడ ఆపేక్ష యొక్క తీవ్రత అర్థమవుతుంది, ఆపేక్షను గురించిన ఒక అవగాహన కూడా మీకు వస్తుంది. రైట్. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ పెద్దగా అర్థం కాలేదేమో, బట్ వెయిట్, మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఒక లేఖనం చదువుకున్నాం. ఏమిటి ఆ లేఖనం? నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. సో తన ప్రత్యక్షత అంటే అది మధ్యాకాశంలో జరిగే ప్రత్యక్షత కాదు. ఆమేన్. హల్లెలూయా. పౌలు ద్వారా ఏ యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత లోకానికి జరిగిందో, ఆమేన్, హల్లెలూయా, అదే ప్రత్యక్షత, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, అదే ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారికి నాకు ఆ మాట ఎలా అర్థమైందంటే ఆ ప్రత్యక్షత వల్ల కలిగే బహుమానాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడని అర్థమైంది.
రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. కొంచెం మళ్ళీ మీరు బోర్లోకి వచ్చేసినట్టున్నారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన మొట్టమొదటి అపేక్ష ఏంటి? మాట్లాడలేదు మీరు, అంటే వాక్యం అర్థం అవ్వలేదు అనుకోవాలా నేను. మొట్టమొదటి అపేక్ష ఏంటి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మన ద్వారా కలగాలి. మన కుటుంబంలో, సంఘములో, సమాజంలో. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ఆమేన్, అనేకులు నిన్ను బట్టి దేవుని మందిరానికి వస్తారు. అనేక మంది యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అనేక మంది ప్రభువుని ఆరాధిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఎవరిని ఆరాధిస్తుందో ఆయనలాగే మారిపోయింది ఆ బిడ్డ అని చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి మనకి? కొంచెం బయటకు వచ్చాను అనుకోకండి, కానీ పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? మాట్లాడలేదు మీరు. పరిశుద్ధాత్మ మనకి ఎందుకు కావాలి? ఎగరడానిక, గంతులేయడానిక, చప్పట్లు కొట్టడానిక, పెద్ద నోరెట్టి ఇరుగు పొరుగు వారందరికీ అభ్యంతరకరంగా మారిపోవడానిక, అక్కడ నిలబడిన నువ్వు ఇక్కడికి రావడానిక, ఒంటి మీద వస్త్రం ఉందో లేదో తెలియదంత ఇబ్బందికరంగా నువ్వు గెంతడానిక కాదు. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనల్ని నడిపించడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్టి ఉన్నతమైన ప్రత్యక్షతలోకి, కృపలోకి మీరు రావాలని కోరుతున్నాను. హల్లెలూయా. మరొక లేఖనాన్ని చదువుతాం. మార్కు సువార్త, క్షమించండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. త్వరగా టైం అవుతుంది. టైం చూడకండి, ఏదో పెద్ద మన టైంకి వచ్చినట్టు. హల్లెలూయా. ఓకేనా? రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఆమేన్. ఒక్క చిన్న వివరణ ఇస్తాను ఇక్కడ నా వైపు చూస్తే. చదువుతాం మీ చదివికండి. ఒక్క నిమిషం చదివేద్దాం, ఖచ్చితంగా చదువుతాం, చదవాలని కోరుతున్నాను. హల్లెలూయా. చిన్న వివరణ ఇవ్వండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే, దేవుని కుమారులు అంటే చెప్పగలిగితే పర్లేదు త్వరగా. దేవుని కుమారులు అంటే మనమే. వెరీ గుడ్. ఇంకా వండర్ఫుల్. హల్లెలూయా. నా మనసులో ఉన్నది చెప్పాలి అంటే ఆమె దేవుని కుమారులు అంటే మనమేనండి. కరెక్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు కావలసిన ఆన్సర్ ఏంటంటే, దేవుని కుమారులు అంటే ఎవరు అనగా కేవలం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు, పరిశుద్ధాత్మ కలిగి భాషలు మాట్లాడగలిగేవారు కాదు, సువార్త ప్రకటించేవారు కాదు, ఆరాధన చేసేవారు కాదు, మామూలుగా సంగీతం వాయించేవారు కాదు. దేవుని కుమారులు అంటే ఎవరు అంటే, సింపుల్గా చెప్తాను వినండి. దేవుని కుమారులు అంటే ఎవరు అంటే, తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సమస్వారూప్యము కలిగిన వారు దేవుని కుమారులు. అబ్బా, కమాన్ చర్చ్. హల్లెలూయా. పిల్లలంటే పిల్లలే. పిల్లలంటే పిల్లలు. పిల్లలకి కుమారులకి తేడా ఉందా లేదా? హల్లెలూయా. అదే పాస్టర్ గారు, ఓ పిల్లలంటే ఆడపిల్లలు కూడా ఉంటారు కదండి, కాబట్టి మగ పిల్లలనే కుమార్ కాదు. హల్లెలూయా. చెప్తాను. చిన్నప్పుడు పిల్లలు అంటాం. వెరీ గుడ్. హల్లెలూయా. కుమారులను ఎప్పుడు అంటామంటే, పెద్దవారైనప్పుడు, పరిపక్వతలోనికి వచ్చినప్పుడు, మెచ్యూరిటీలోనికి వచ్చినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ అంటే ఈ సందర్భంలో అడిగితే బాగోదు, అదేం పరిగెడుతుంది, మన నమ్మకం ఏంది అది. ఆమేన్. హల్లెలూయా. 18 సంవత్సరాల లోపు ఎవరైనా తప్పు చేశారనుకోండి, హత్యలు ఏమైనా చేశారనుకోండి, గవర్నమెంట్ రూల్ ప్రకారం శిక్ష ఉంటుంది, కానీ అది నేరంగా పరిగణించబడదు. ఎందుకని? సింపుల్గా చెప్పాలంటాడు, ఇంకా పిల్లోడు. సో సర్టన్ ఏజ్ దాటితే అప్పుడు ఏమయ్యాడు?
పెద్దోడయ్యాడు. నా భావన మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మనమందరము దేవుని పిల్లలమగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మనందరము పిల్లలమైన మనము ఎక్కడికి రావాలంటే కుమారత్వంలోనికి రావాలి, కుమారుని స్వారూప్యంలోనికి రావాలి, అనగా ఆ మెచ్యూరిటీలోనికి రావాలి, ఆ పరిపక్వతలోనికి రావాలి. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మనందరము దేవుని పిల్లలమైతే సరిపోదండి, కుమారులం అవ్వాలి, ఆ పరిపక్వతలోనికి రావాలి, ఆ ఇన్హెరిటెన్స్లోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మధు కొడుకు వెళ్ళి ఈ ఆస్తిలో నాకు వాటా ఇవ్వంటే ఇస్తావా? హల్లెలూయా. నేను ఏమన్నా అంటే వాడు కేసు ఎత్తే చెల్లుద్దా? మధు చెల్లుతుందా? ఏమన్నా నేను చెల్లుతుంది లేదు నాకు తెలియదు, నువ్వే చెప్పినట్టు చూస్తున్నాను మహానుడు అమాయకంగా. హల్లెలూయా. చల్లదు, ఇప్పుడు చల్లదు. అదే వాడికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, హల్లెలూయా, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 18-20 సంవత్సరాలు ఎంత వచ్చిన తర్వాత వాడు కేసు వేసాడు అనుకోండి, మాట్లాడలేదు మీరు, చెల్లుద్ది. ఇప్పుడైతే ఎందుకు చెల్లదు? ఆడే కదా, మాట్లాడలేదు అంటే మీకు అర్థం కోసం అడిగాను. ఆడే కదా, వీడే కదా, ఇప్పుడు అయితే చెల్లలేదు, అప్పుడైతే చెల్లింది. ఎందుకని? ఇప్పుడు పిల్లాడు, అప్పుడు వాడు కుమారుడు అయ్యారు. ఇప్పుడు సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందంటే దేవుని పిల్లల కొరకు కాదండి. వస్తున్న కన్నీళ్లు ఆపుకొని చెబుతున్నాను, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. దేవుని కుమారులు అంటే ఎవరంటే తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపము కలవారు పొందబోవు మహిమ కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం దేవుని పిల్లలమే, నో డౌట్. బట్ దేవుని పిల్లలుగా ఉండిపోవడానికి వీల్లేదు. సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందంటే పిల్లలమైన మనమందరము దేవుని కుమారులం అవ్వాలని ఎదురు చూస్తుంది. దేవుని కుమారులు అంటే ఎవరంటే తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపములోనికి వచ్చిన వారందరూ దేవుని కుమారులు అవుతారు. అలాంటి దేవుని కుమారుల కొరకు సృష్టి, హల్లెలూయా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. రండి, హల్లెలూయా. ప్రతి పదాన్ని తీసుకుందాం. ఆశతో 3 మాటలు రాశాడు. ఆశతో తేరి చూడటం అంటే అన్నీ అడుగుతాను ఈరోజు మిమ్మల్ని. హల్లెలూయా. తేరి చూడటం అంటే తేరి చూడటమేనా? నేను చెప్పనా తేరి చూడటం అంటే ఏంటో? హల్లెలూయా. కన్నులు బాగా తెరిచి, ఇంకా బాగా చెప్పాలంటే కొంతమంది వృద్ధులు లాంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళకి కొంచెం లైట్ కనపడదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో వస్తున్నారో తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొంచెం కళ్ళు ఇలా అనుకొని ఇలా తేరి చెయ్యిలా పెట్టి అని చూస్తారు. హల్లెలూయా. అంటే కన్నులు బాగా తెరిచి ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. మీకు ఈ మాట ఏమనిపించట్లేదా? ఏం చేసేది నేను? ఏలై అనగా, అమ్మమ్మ వినండి, మీకు అర్థమయ్యేలా ఈ లేఖలను చెప్తాను. ఏలై అనగా ఎందుకు అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు అంటే మనమే పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునన్న నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకీగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఉన్నదని ఎరుగుదము. ఇదే ఆపేక్ష అంటే ఏకీగ్రీవముగా అంటే అంటే మనకి వినపడాలి కదా కనీసం. నాకు నీ పక్క వాళ్ళు కనపడితే నాకు వినపడాలి కదా. నాకు విషయం చెప్పావు, నాకు వినపడాలి కదా. ఏంటి మోజో మాట చెప్పాడు కలిసి అని. ఏకీగ్రీవంగా అంటే నేను నవ్వట్లా, నేను కామెడీ చేయట్లా, టైం వేస్ట్ చేయట్లా. ఏకీగ్రీవంగా అంటే ఏంటో తెలుసా? ఆకాశము, భూమి, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, చెట్లు, నదులు, సముద్రము, అందులో ఉన్నవే అన్నీ కలిసి ఏకీగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నాయి. ఎందుకో తెలుసా? వాటికి పిల్లలు కలగాలని కాదు, సృష్టిలో దేవుని పిల్లలు, దేవుని కుమారులయ్యి ఆ మహిమ కలిగిన స్వాస్థ్యమును పొందాలని. మీకు అర్థమవుతుందా? మీ కొరకు అనగా మీలో నుంచి దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కలగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో దేవుని
కుమారుని యొక్క డెలివరీ అవ్వడానికి మీరు ప్రసవ వేదన కాదు, మీ కొరకు సృష్టి ఏకీకృతంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది అంటున్నాడు. అది అపేక్ష అంటే. ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుంది అన్నాడు ఆ వచనంలో. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా, ఏకీకృతముగా. చూడు నా వైపు చూడు మిస్సింగ్. హల్లెలూయా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సౌండ్ రికార్డ్ చేస్తే భూభ్రమణంలో సౌండ్ వస్తుందంట. అదొక రాంటి శబ్దం, భీకరమైన శబ్దం. ఇంకొంచెం పైకి వెళ్తే మీకు తెలుసో లేదో కొన్ని అరుపులు లాంటివి, ఎవరో ఏడుస్తున్నట్టు వినపడుతుందంట. వాడికి ఇప్పుడు వినబడిందేమో. వాక్యం ఎప్పుడో చెప్పింది, వాక్యం ఎప్పుడో చెప్పింది, ఏకీకృతముగా మూలుగుతూ. ఆ శబ్దం భూమి యొక్క మూలుగుడు, ఆ శబ్దం అంతరిక్షం యొక్క మూలుగుడు. మీకు అర్థం కావట్లేదా? ఎందుకు ఆకాశం మూలుగుతుంది, భూమి మూలుగుతుంది, భూమిలో ఉన్నవన్నీ మూలుగుతున్నాయి, నక్షత్రాలు అవన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ఏకీకృతముగా. దేనికి దానిగా కాదు, హలో హలో హలో, దేని మట్టుకు దాని కాదు, వీలైనప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, అవన్నీ కలిసి ఒకే సమయంలో ఏకీకృతముగా దేవుని వైపు తేరి చూచుచు కనిపెట్టుతూ మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నాయట, ప్రసవ వేదన పడుతున్నాయట, ప్రసవ వేదన పడుతున్నాయట. ఎందుకు అంటే హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అవి ప్రసవ వేదన పడుతుంది ఎందుకంటే మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే యేసుక్రీస్తు గురించి కాదు, దానిని స్వతంత్రించుకోబోయే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చేద్దామా? దాని సృష్టి మూలుగుతుంటే ప్రసవ వేదన పడుతుంటే ఆశతో తేరి చూస్తుంది. రాజు కోసం, డానీ కోసం, సత్యబాబు గారి కోసం, దాసు గారి కోసం, కనకరాజు గారి కోసం, నా కోసం, సీనిబెదర్ కోసం, దాసు కోసం, మోజీ కోసం, యవనస్తుల కోసం, మీకోసం, ఇక్కడ కూర్చున్న పిల్లలందరి కోసం. సృష్టి 1, 2 కాదు, సృష్టి అంతా కూడా ఏకీకృతంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. ఎందుకంటే దేవుని పిల్లలైన మీరు దేవుని కుమారుల ప్రత్యక్షతలోనికి రావాలని, ఆ దేవుని కుమారులు ఈ భూమిని స్వతంత్రించుకోవాలని. యు నో వై? ఎందుకో తెలుసా? అది బలవంతముగా లోపరచబడి వ్యర్థపరచబడింది. దేవా సహాయం చేయండి ప్రియులారా. సృష్టి ఎందుకు తల్లడిల్లిపోతుంది, ఎందుకు అల్లాడిపోతుంది, ఎందుకు ప్రసవ వేదన పడుతుంది, ఎందుకు నలిగిపోతుంది, ఎందుకు ఆశతో తేరి చూస్తుంది, ఎందుకు మొరపెడుతుంది, ఎందుకు మూలుగుతుంది, ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు దేవుని వైపు ఆశతో మొరపెడుతుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది? ఎందుకు అంటే దేవుని చేత సృష్టింపబడిన ఈ పరిశుద్ధమైన సృష్టి పాపము చేతను, చీకటి అంధకార శక్తుల ప్రభావం చేతను, నీతి మాలిన నీచమైన బ్రతుకు చేతను నింపబడిపోయిన అనేక మంది నీచుల యొక్క బరువుని, భారాన్ని పరిశుద్ధముగా సృష్టింపబడిన ఈ సృష్టి దానిని మోయాల్సి వస్తుంది. ఇప్పుడు దాని ఆశ ఏంటో తెలుసా? ఈ పాపం పోవాలి, నేను మళ్ళీ నూతన సృష్టిగా మార్చబడాలి, నూతన భూమిగా మార్చబడాలి. ఓ రీఖానామా అందరు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ మాట. నూతన సృష్టిగా మార్చబడ్డం అంటే ఏంటి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కొత్త ఆకాశముగా మార్చబడుతుంది, కొత్త భూమిగా మార్చబడుతుంది. దేవుడు దానికి మరలా ఉన్నతమైన కార్యం జరిగించబోతున్నాడు. అలాంటి ఒక గొప్ప కార్యము దానిలో జరగబోతుందన్న నిరీక్షణ గలదై. చెప్పడం కూడా దేవుని భయపడతామా? నిరీక్షణ గలదై, నిరీక్షణ గలదై, నిరీక్షణ గలదై, నిరీక్షణ గలదై. అయ్యా నిరీక్షణ గలదై, అమ్మ నిరీక్షణ గలదై, తమ్ముడు నిరీక్షణ గలదై. ఆశతో తేరి చూచుచు ప్రసవ వేదన పడుతుంది. ఎందుకో తెలుసా? ఈ పాపం నా మీద ఉండడానికి వీల్లేదు, కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పోలిన అనేక మంది దేవుని కుమారుల ప్రత్యక్షతలోనికి నేను వచ్చి
బలవంతబరముగా చెరపట్టబడిన నేను పాపము నుంచి విడుదల పొందిన దానినై ఆ మహిమ కలిగిన స్వాస్యము అనగా దేవుని కుమారులు పొందబోయే ఆ స్వాస్యములో నేను పాలుభాగస్తురాలై అప్పుడు నా మీద ఎవరుంటారంటే ఒక్క యేసుక్రీస్తు కాదు, కోట్ల మంది యేసుక్రీస్తులు ఉంటారు. ఒక్క యేసుక్రీస్తు కాదు, ఏ చోట చూసినా యేసుక్రీస్తులు ఉంటారు. ఎవరిలో చూసినా క్రీస్తు పోలిక ఉంటుంది, ఎవరిలో చూసినా క్రీస్తు స్వరూపం ఉంటుంది. అట్టి దేవుని కుమారులు, దేవుని పోలిక కలిగినటువంటి దేవుని కుమారులు అంటే వారందరూ కూడా పొందబోవు స్వాస్యము గల దాని కొరకు అనా ప్రకాశ్ సృష్టి ఆశతో తేరు చూసి మూలుగుతుంటే మనం మాత్రం, నువ్వనలే, మనం మాత్రం బాగా తిని రోడ్ల మీద తిరుగుతూ సంపాదించుకొని హ్యాపీగా పడుకుంటున్నారా? మనం నిద్రపోతున్నాం. ఏదో సంపాదించాలి, ఏదో కావాలి, ఎవరో కావాలి, ఏదో కోరిక, ఏదో ఇచ్చ, స్థలాలు, ఇల్లు, పొలము, ఉద్యోగాలు. దైవజనురాలు అయి ఉండి వడ్డీ వ్యాపారం చేస్తావు సిగ్గు లేకుండా నువ్వు. ఎందుకంటే నీ ఆశ ఏంటో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షపరచబడాలని కాదు, నీ ఆశ డబ్బు సంపాదించాలని. పాపిస్ట్ డబ్బు. పేతురు అంటాడు, నీ ధనము నీతోనే, నీ ద్రవ్యము నీతోనే నాశనం అవుతుంది. పేరు గొప్పదే సీమోను. దేవుని మందిరాన్ని మానేసి కూడా డ్యూటీలకు వెళ్ళిపోయి సంపాదన కొరకు ప్రాకులోడు ఎవరికి ఈ సందేశం కనువిప్పు కలిగించాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకో సంగతి చెప్పనా, నీకోసం ఎవరు ప్రార్థన చేయించినా చేయకపోయినా ఈ సృష్టి నీ కొరకు ప్రార్థన చేస్తుంది. దేవుని మన మహిమ కలుగును గాక. మామూలుగా చేయట్లేదు, ఏకీగ్రహంగా చేస్తుంది. ఏకీగ్రహంగా చేస్తే ఎంతమందికి ఈ మాట అర్థమైందో థ్యాంక్ యూ చెప్పండి. ఏసైకి థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. అయ్యా నా కొరకు సృష్టి మూలిగేలాగా దానిలో నా కొరకు నువ్వు భారం పెట్టావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. నా కొరకు సృష్టి ఏకీగ్రహంగా మూలుగుతుంది. అయ్యా నాలో నీ కుమారుని యొక్క ప్రత్యక్షత చూడాలని ఈ సృష్టి ప్రసవ వేదన పడుతుంది. Thank you for the lamentation. Thank you for the agony. Thank you for the prayer. Thank you for the tears. ఎంతమందికి ఒళ్ళు చల్లరిస్తుందో లేదో తెలియదు. కొంతమంది చూస్తున్నాను కాలక్షేపంగా చేతులు లేకపోతే చేతులు తీసుకొని అటు ఇటు అనుకుంటే ఎట్లా వింటున్నారు వాక్యాన్ని, నిద్రపోతున్నారు కొంతమంది. దైవజనుడి గుడ్డలోంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం కావట్లేదా? అంతరిక్షం కేకలు వినబడుతున్నాయంట, ఏడుపులు వినబడుతున్నాయంట, ఎవరో ఏడుస్తున్నట్టు వినబడుతుందంట, భూమి యొక్క శబ్దం వినబడుతుందంట. అదేంటే భూమి భ్రమణం యొక్క ఘోష అనుకుంటున్నారు. కాదు, హోల్ యూనివర్స్, భూమి మీద సమస్తము సృష్టి అంతా కూడా ఏకీగ్రీవముగా మీ చెవులు చిల్లు పడేలా చెప్పాలనుకున్నారు. ఏకీగ్రీవముగా ఆశతో తేరి చూచుచు ప్రసవ వేదన పడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కుమారులు పొందబోవు మహిమ కొరకు. ఆమేన్. అయ్యా ఒక మాట అడిగినా సత్యపోనాను, వినండి. టీవీ చూస్తున్నారా? వెళ్తారా అక్కడికి? వినాలి. ఇట్స్ సీరియస్ టాపిక్. నేను ఎవరిని చేయలేను. హల్లెలూయా. ఇగ్నోర్ చేయలేను. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ సృష్టి కొరకు ఏడవట్లేదు, దాని కొడుకు ఏడుస్తున్న ఆ ఏడుపులో నువ్వున్నావు. ఏమంటుందంటే వీళ్ళు కాదు, ఈ చీకటి కాదు, ఈ పాపం కాదు, దేవుని కుమారులు మరలా రావాలి. నేను సృష్టింపబడిన నాడు. ఆమేన్. ఆదాము పాపములో పడకముందు ఏ నిమ్మలత్వం, ఏ నిర్మలత్వం, ఏ పరిశుద్ధత, ఏ మంచితనం, ఏ కాలాలు, ఏ ఋతువులు, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో బిఫోర్ ద మ్యాన్ ఫాలెన్ అనగా మనిషి పడిపోకముందు. డాడీ నిద్ర వస్తుందా? మనిషి పడిపోకముందు ఎలాంటి ఉన్నతమైన పరిశుద్ధ వాతావరణం, ఎలాంటి అమరత్వం, ఎలాంటి దైవత్వంతో ఈ సృష్టి నింపబడి ఉందో మరలా అలాంటి మహిమను పొందుతున్న నిరీక్షణ కలదై ఆశతో తేరి చూచుచున్నది. మూలుగుతూ ఏకీగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. శాశ్వతమ్మ నీకోసం, లక్ష్మమ్మ నీకోసం, మహాలక్ష్మమ్మ మీకోసం, అప్పలసమ్మ మీకోసం, అమ్మ మీకోసం, తల్లి నీకోసం,
దగ్గరికి వచ్చి నీకోసం అని చేయకండి ఇవ్వాలని ఉంది. అంత టైం లేదు నాకు. ఎమ్మెల్యే బ్రదర్ మీకోసం, రాము గారు మీకోసం, ప్రకాష్ మీకోసం, సత్యభవనాన్ గారు మీకోసం, దాసు గారు మీకోసం, కనకరాజు గారు మీకోసం, అమ్మ మీకోసం, తమ్ముళ్ళు మీకోసం, చిట్టి చెల్లెళ్ళు మీకోసం. సృష్టి ప్రసవ వేదన పడుతుంది. నేను అంటాను, నీ కొరకు ఎంత ప్రార్థన జరుగుతుందంటే సృష్టి మూలుగుతుంది ఇక్కడ, ప్రధాన యాజకుడు మూలుగుతున్నాడు అక్కడ, పరిశుద్ధాత్ముడు మూలుగుతున్నాడు ఇక్కడ. ఓ రీకారాల మా సాందరాల సృష్టి మూలుగుతుంది అక్కడ, ప్రధాన యాజకుడు మూలుగుతున్నాడు అక్కడ, పరిశుద్ధాత్ముడు మూలుగుతున్నాడు ఇక్కడ. ఒకే ఒక అపేక్ష, నీలో దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలగాలని. చిత్తమే సిద్ధించు ప్రభు అనిశంభు పరమున అధికంబుగా నన్ను నీ ఆత్మతో ఆవరించు నా రక్షక. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ ఆత్మత అయితే క్రీస్తుని జన్మనివ్వడానికి, ఏ ఆత్మత అయితే మరియను నువ్వు ఆవరించావో, ఏ ఆత్మత అయితే పౌలును నువ్వు ఆవరించావో, ఏ ఆత్మత అయితే దైవజనులను నువ్వు ఆవరించావో, అదే ఆత్మ చేత నన్ను ఆవరించు. ఎందుకంటే అందరూ నాలో క్రీస్తుని చూడ. హల్లెలూయా హల్లెలూయా. అధికంబుగా నన్ను నీ ఆత్మతో ఆవరించు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో నన్ను నింపు దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో నన్ను నింపు దేవా. సర్వచిత్తంబు నీదేనయా, స్వరూపమీచు కుమ్మరివి. సారే పైనున్న మంటినయ్యా, సారే పైనున్న మంటినయ్యా. సరైన పాత్ర చేయుమయ్యా సర్వేశ్వరా. సర్వదా నిన్నే సేవింతును సర్వేశ్వరా, నిరీతుండను. సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తం నీదేనయా. స్వరూపమీచు కుమారివి. కొంతమందికి జోల పట్ల ఉంది, కొంతమంది మాత్రమే కన్నీళ్ళు కారుస్తున్నారు. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకు సల్పుదునంటిని. పాప మార్గము దరికి చేరక, పాతయాశలను కోరక, పాప మార్గం దరికి చేరక, పాతాశలను కోరక. ఎప్పుడు నిన్నే వెంబడింప కృపను సంగుము రక్షక. ఎప్పుడు నిన్నే వెంబడింప కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము పడదాం. సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు
ఎంతమంది దీవించబడుతున్నారు వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నారు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా దేవుడు లోతుగా వాక్యం నాలో కార్యం చేస్తుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చెప్పలేదని నేను ఫీల్ అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం లోతులోనికి వెంటాడండి. వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వెంటాడు. దైవజనుని యొక్క మాటని వెంటాడండి. అటు ఇటుగా టైం అయిపోతుంది అన్నట్టు ఎండం కాదు. మన ఎవరు వచ్చింది టైంకి లేదు. ఇంకొంతమంది ఏమని పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట ద్వారా సృష్టింపబడిన సృష్టి అది బలవంతముగా లోపరచబడింది. సాతాను అంటాడు కదా, నువ్వు నాకు సాగిలిపడి నమస్కరించు, ఈ సృష్టి అంతటి నేను నీకు హస్తగతం చేస్తాను, అది నాకు అప్పగింపబడింది అన్నాడు. ఎవరు అప్పగించారు? దేవుని మాటను ధిక్కరించడం ద్వారా ఆదాము తనకున్నటువంటి ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఏలుబడిని సాతాను చేతులు. అమ్మా ఒక మాట చెప్పు బ్రదర్, ఒక గుడ్ న్యూస్ చెప్పనా? గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ లాంటిదే, కానీ చాలా తీవ్రమైన మాట. కృపం గారు వినండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన నాటి నుండి ప్రార్థన చేస్తున్నావో లేదు తెలియదు. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేస్తున్నావు. ముఖ్యంగా హలో ముఖ్యంగా ఈ విషయం కొరకు, అనగా క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను చెయ్యకంటే రోజు ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను, ఉంటే చెయ్యొచ్చు. ఓ వండర్ఫుల్. రోజు వావ్ ఏమడిగా వినబడింది కదా, దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రత్యక్షత మీలో కలగాలని రోజు ప్రార్థన చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. థ్యాంక్ యూ. ఒక ఇద్దరు ముగ్గురు చేయి పైకెత్తారు. వారానికి ఒకసారైనా చేస్తున్నానండి అన్నవాళ్ళు. ఓ వండర్ఫుల్. నెలకు ఒకసారైనా చేస్తున్నానండి అన్నవాళ్ళు. అంత గుర్తులేదు కానీ సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి చేసినట్టుంది అన్నట్టు అన్నవాళ్ళు. మన ప్రేయర్లో అది ఎందుకు లేదంటే అది మన అపేక్ష కాదు కాబట్టి. అన్నీ అడుగుతున్నాం, అడగాల్సింది అడగట్లా. అన్నీ అడుగుతున్నాం, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో అది అడగట్లా. అన్నీ అడుగుతున్నాం, మనకేం కావాలో, ఆయనకేం కావాలో అడగట్లా. అందుకే డైలీ నాకు బాగా ఇష్టం. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, దేవుడు వాడుకునే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, నాకు అది కావాలి ఇది కావాలని. దేవుడు వాడుకునే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. నువ్వు కోట్ల మందిలో ఉన్నావా, కొంచెం మందిలో ఉన్నావా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పేద్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్పానంటే ఆమేన్, హల్లెలూయా. అది లోపరచబడిన నాటి నుండి, హియర్ దిస్ స్టేట్మెంట్ యువర్ చర్చ్. అది లోపరచబడిన నాటి నుండి ఎన్ని సంవత్సరాలు అయింది? 1000, 2000, 3000. హల్లెలూయా. హే కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దాన్ని లెక్క కట్టగలమో లేదో కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, కొన్ని వేల సంవత్సరాల నుంచి, నాట్ ఏ సింగిల్ డే, నాట్ వన్స్ ఎన్ ఇయర్, నాట్ వన్స్ ఎ మంత్ ఆర్ వీక్, వారానికి ఒకసారి కాదు. హల్లెలూయా. ఏనమ్మా, వారానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, లోపరిచబడిన నాటి నుండి ఈనాటి వరకు. హల్లెలూయా. అనగా ఈనాటి వరకే కాదు కానీ మనలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడి మన అందరం దీనిని స్వాస్యముగా పొందబోయే ఆ టైం వచ్చే అంతవరకు కూడా అనుక్షణము ఆశతో తేరి చూస్తూ ఉంది. ప్రసవ వేదన పడుతూ ఉంది, మూలుగుతూనే ఉంది. ఎవరికి మూలుగుతుందంటే దేవునికి మూలుగుతుంది. ఎవరి వైపు చూస్తుందంటే దేవుని వైపు చూస్తుంది. ఎవరి కొరకు చూస్తుందంటే మన కోసం చూస్తుంది. కమాన్ 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 చర్చ్. హల్లెలూయా. దేని కొరకు చూస్తుందంటే మనం మంచి ఇల్లు కట్టుకుంటే కాదని, మనం మంచి బట్టలు వేసుకుంటే కాదు, లేకపోతే మన అందచందాలు
అందాలతో ఉంటే కాదు, మనం ఆరోగ్యంతో ఉంటే కాదు, కానీ దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత మనలో కలగాలని సృష్టి మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ ఆశతో తేరి చూస్తుంది. నేను చెప్తాను, అది ఆశతో తేరి చూస్తూ మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. అది ఆపేక్ష అంటే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. టైం అయింది, ఒక 5-10 మినిట్స్లో ముగిస్తాను. హల్లెలూయా. అమ్మా, సృష్టి మూలుగుతుంది రాము గారు, మనలో యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడాలి అని. ఆమేన్. మళ్ళీ వినండి. హల్లెలూయా. ఎప్పుడో మాట చెప్తుంటాను, మందిరం యొక్క రూపం మారింది కానీ మందిరం యొక్క ఉద్దేశం మారలేదు. హల్లెలూయా. శోభా, ఆర్ యు హియర్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ పక్క వచ్చేటట్టు పాస్టర్ అనుకోకండి. మందిరం యొక్క రూపం మారింది. అప్పుడు మోషే కట్టిన గుడారం దేవుని మందిరం. ఇప్పుడు వినాలనుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు వెరీ గుడ్, మనమే దేవుని మందిరం. రూపం మారింది, ఉద్దేశం మారలేదు. ఆ మందిరం పేరు ప్రార్థనా మందిరం అయితే ఈ మందిరం పేరు కూడా ప్రార్థనా మందిరం అవ్వాలి. దానికన్నా లోతైన మాట ఇప్పుడు చెప్తున్నాను. ఆ మందిరం పేరు ప్రత్యక్ష గుడారం అయితే ఈ మందిరం పేరు కూడా ప్రత్యక్ష గుడారమే అవ్వాలి. ఆ మందిరంలో జరిగిన ప్రతిదీ, ఉన్న ప్రతి వస్తువు యేసుక్రీస్తుని ప్రత్యక్షపరిస్తే ఈ మందిరంలో జరుగుతున్న ప్రతిదీ కూడా కమాన్ ఈ మందిరంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రత్యక్షపరచాలి. అదే దేవుని ఉద్దేశం, అదే దేవుని ఆశ, అదే దేవుని ఆకాంక్ష, అదే దేవుని అపేక్ష. It's an apeksha of the Holy Spirit, the desire of the Holy Spirit. అందుకే ఒకటి అర్థం అవడం కోసం ఆ మాట పడింది. ఇట్స్ అపేక్ష ఆఫ్ ద హోలీ స్పిరిట్ అబౌట్ యూ. నీ కొరకు పరిశుద్ధాత్మని యొక్క అపేక్ష ఇది. అందుకే చెప్పనా సఖ్యము కానీ మూలికలతో మన పక్షాన ఆయనే విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడంటే బికాస్ ఇట్స్ ఎ డిజైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు మోల్డ్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తులో నిన్ను మార్చాలని. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యలా మార్చాలని. ఒక్క మాట చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తులాగా నిన్ను మార్చడం కొరకు. దేవుని నామమున ఇంకా చాలా ఉన్నాయి, బట్ ప్రప్రథమమైంది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. మార్చు నా హృదయం, నూతన పరచుము. మార్చు నా హృదయం, నీలా ఉండుటకు. నీవే నాకు మరి, నేను మంటిని. నన్ను మలచి మార్చుము, ఇదే నా ప్రార్థన. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what I cry. Change my heart, oh God, make it ever. Change my heart, oh God, may I be like you. Hallelujah, hallelujah. గట్టించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఏదో ఆదివారం కాబట్టి చర్చికి రావాలి, క్రైస్తవులం కాబట్టి చర్చికి వెళ్ళాలి. కొనుక్కుపాట్లు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా కాసేపు వినాలి. లేట్ అయితే కొనుక్కోనా ప్రతి వారం ఇదొకటి అలవాటు అయిపోయింది. ముగిస్తామంటారు, ముగించడని ఒక డైలాగ్ వేసేసి వెళ్ళిపోవాలి.
మనం టయానికి వచ్చామా లేదన్నది కేసు కాదు, కానీ టయానికి ముగించలేదన్నదే ఎప్పుడు కేసు. ఇదే తాత్పర్యం తప్ప బ్రతుకులో, భక్తిలో, ప్రార్థనలో, ఉపవాసంలో. ఆమేన్. హల్లెలూయా. అన్న చెప్పారు అన్య భాషల్లో ప్రార్థన జరిగింది, సిస్టర్ పాలు పంచుకున్నారని. ఆ పాలు పంపులో కూడా మీలో ఉండాలనుకున్నది, నేను కోరుకునేది ఒకటే. హల్లెలూయా. మీరు గట్టిగా భాషలు మాట్లాడాలని కోరుకోవట్లేదమ్మా నేను. మీరు మెల్లగా మాట్లాడే ఆ అన్య భాషల్లో కూడా మీలో ఒకే ఒక ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. అదేంటంటే, నేను నీలా మారాలి ప్రభువా, నీ స్వరూపంలోనికి రావాలి. పరిశుద్ధాత్మని కలిగి ఉండడం ఆధిక్యతే, కానీ అది ఎందుకు కలిగి ఉండాలో తెలియకపోతే ఎట్లా? యూస్ చేసే ఎనీథింగ్. హల్లెలూయా. గట్టించేద్దాం హల్లెలూయా. ముగించేద్దాం హల్లెలూయా. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నీ కొరకు సృష్టి అంతా ఏకీగ్రీవముగా మూలుగుతూ ప్రసవేదన పడుచు ఆశతో తేరి చూచి ఆమెన్ ఎదురు చూస్తున్నది. నువ్వేం చేయవా? నువ్వేం చేయవా అయ్యా? నువ్వేం చేయవా? సీన్ గారు మీరేం చేయరా? మల్లశిమ మీరేం చేయరా? ప్రకాష్ నువ్వేం చేయవా? డ్యూటీకి వెళ్ళొస్తే చాలా, ఫోన్ చేస్తే చాలా. సారీ నా మాటలను ఇబ్బంది పెడితే. ప్రకాష్ హల్లెలూయా. ఫోన్ మాట్లాడుకుంటే చాలా. అప్పుడప్పుడు నచ్చినట్టు మనకు నచ్చిన పనులు చేస్తే సరే చాలా. హల్లెలూయా. నేను కోరుతాను, మీ అపేక్ష దేవుని మందిరంలో పాట పాడాలో, లేకపోతే మాట్లాడాలో, లేకపోతే నీకంటూ ఒక స్థానం సంశయం ఉండాలనో కాదు, కానీ ఒకే ఒక అపేక్ష నీలో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నాలోంచి జరగాలి అని. ఆమేన్. పాట పాడాలనుకుంటే తప్పులేదు. నేను అంటాను, నా పాటలో కూడా నా ప్రభువు ప్రత్యక్షపరచబడాలి అని మాట్లాడాలి. వాక్యం చెప్పాలని కూడా తప్పు లేదు. నేను నిలబడిన ప్రతిసారి క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి అని కోరుకోవాలి. ప్రార్థించలో తప్పు లేదు. ప్రార్థించే ప్రతిసారి కూడా క్రీస్తు ప్రార్థనలాగా ప్రార్థన ఉండాలి అని కోరుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. సో మొట్టమొదటికి ఏం ఆపేక్షిద్దాం? మాట్లాడండి అమ్మా, అలా మౌనంగా ఉండిపోకండి. విన్న వాక్యాన్ని మాట్లాడడానికి ఏం అపేక్షిద్దాం? నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి, నా కొడుకు మంచి జబ్బులు దొరకాలి, నాయన దాని ఏమంటే స్కిన్ ర్యాష్ ఏమీ జరగకూడదు, మంచిగా పాలు తాగాలి. మీ నాన్న మురిసిపోతున్నాడు. హల్లెలూయా. ఆ ఆశ నాకు కూడా ఉంటుంది. హల్లెలూయా. నేను ఆశ గురించి మాట్లాడలే, అపేక్ష గురించి మాట్లాడుతున్నాను. పిల్లల మీద ఆశ ఉండడం తప్పులేదు, కానీ ఆ అపేక్ష ఏమై ఉండాలి అంటే, క్రీస్తుని పోలిన జీవితాన్ని నేను జీవించాలి. ఆమేన్. మాటిస్తున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. నాకు మాట ఇవ్వండి, నా కొరకు ప్రార్థిస్తాను అని. ఏమనంటే, మా పాస్టర్ గారిలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కావాలి. అది గ్రామానికి దీవెనకరం కావాలి, ఈ సంఘానికి దీవెనకరం కావాలి, అది నాకు దీవెనకరం కావాలి. నేను మాట ఇస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మాట ఇవ్వండి. ఎంతమంది నా కొరకు ప్రార్థన చేస్తారు? దేవుని సందులో చెయ్యెత్తి. కొంతమంది దించేస్తున్నారు, ఎందుకైనా మంచిది ఏమో చేయగలుగుతామో లేదని. రోజు అని చెప్పను, కనీసం నీకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కటే, దేవా మా పాస్టర్ గారిలో, మా పాస్టమ్ గారిలో, వాళ్ళకి మీరు ఇచ్చిన పిల్లల్లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కలగాలి, అది దీవెనకరం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. నేను గొప్ప ప్రసంగాలు చేస్తే నేను లోకానికి దీవెనకరం అవ్వలేను, కానీ నజరేయుడైన యేసుక్రీస్తుని నేను ప్రత్యక్షపరచగలిగినప్పుడు నేను లోకానికి ఎంతో దీవెనకరం అవుతాను. నేను మీకు గొప్ప ప్రసంగాలు చేస్తే మీకు దీవెనకరం అవ్వలేను, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నాలో అయినప్పుడు స్వస్థతలు జరుగుతాయి,
ఆమె చెప్తారా? స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, జనాలు వస్తారు. ఎందుకంటే సామెల్ గాని కనిపించట్లే, ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు కాబట్టి అనేకులు ఆయన యొద్దకు ఆకర్షించబడతారు. Blessed be the name of the Lord. Hallelujah. Hallelujah. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను విడువన దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరిచి సరిచేయి. నువ్వే నా ప్రాణాధారమా, నువ్వే నా జీవాధారం. హల్లెలూయా. ఆమేన్. ఇలాంటి ఆపేక్షతో దేవుని దగ్గరికి వెళ్దాం, ఇలాంటి ఆపేక్షతో ఆయన సన్నిధికి వెళ్దాం, ఇలాంటి ఆపేక్షతో ఆయన దగ్గరికి వెళ్దాం, ఇలాంటి ఆపేక్షతో ఇంటికి వెళ్దాం, ఇలాంటి ఆపేక్షతో రోడ్డు మీద నడుద్దాం, ఇలాంటి ఆపేక్షతో బజార్కి వెళ్దాం, ఇలాంటి ఆపేక్షతో వంట చేద్దాం, ఇలాంటి ఆపేక్షతో ఇల్లుడుద్దాం, ఇలాంటి ఆపేక్షతో శ్వాస నిశ్వాసను కలిగిద్దాం, ఇలాంటి ఆపేక్షతో స్నానం చేద్దాం, ఇలాంటి ఆపేక్షతో బ్రష్ చేద్దాం. వాట్ ఎవర్ యు మే డూ. హల్లెలూయా. ఈ ఆపేక్ష డ్రైవింగ్ ఫోర్స్ అవ్వాలి. ఆమేన్. కెన్ సే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 5 minutes టైం ఇవ్వండి, వివరించను, మిగతా ఆపేక్షలు చెప్పి వదిలేస్తాను. రెండవది, ఆయన రాకడ గురించిన ఆపేక్ష కలగాలి. హల్లెలూయా. మరి అవసరం లేదు, నేను చెప్తాను తర్వాత. నేను ఆన్లైన్లో మీకు కావాలంటే అప్పుడు కూర్చొని తీరిగ్గా మీ టీవీ ముందు పెట్టుకొని, హల్లెలూయా. ఇక్కడ నేను ఆను, కానీ అక్కడ మీ రిమోట్లో పాజ్ అన్న ఒకగా అక్కడ ఆగుతాను. నేను అర్థం లేనట్టుంది. హల్లెలూయా. ఇక్కడ నేను ఆగను, మీ టీవీలో ఆగుతా, మీ ఫోన్లో కూడా ఆగుతాను. మీరు పాజ్ అని నొక్కగానే అలా ఉండిపోతాను నేను. హల్లెలూయా. మళ్ళీ మీరు నొక్కితే కానీ కదలను, అప్పుడు రాసుకోండి. బాగుంది కదా ఐడియా ఇదా. 2వ పేతురు లేకపోతే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. సో దేని కొరకు ఆపేక్ష ఉండాలండి? ఆయన రాకడ కొరకు ఆపేక్ష. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు ఆపేక్ష ఎవరికి ఉంటుందంటే, నా వైపు చూడండి, ఆ రాకడ కొరకు సిద్ధపడిన వారికి. సిద్ధపడలేని వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే, అప్పుడే వచ్చేస్తావా, ఆగొచ్చు కదా, హల్లెలూయా, అప్పుడే వచ్చేస్తావా, ఆగొచ్చు కదా. కానీ సిద్ధపడిన వాళ్ళకి, ఎప్పుడు వస్తావయ్యా ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆహా నా ఆశయం, ఆహా నా మర్చిపోయాను, ఆహా నా ఆశయం ఉంటుందో. హల్లెలూయా. మర్చిపోయాను. హల్లెలూయా. నాకు ఒక మాట భలే ఇష్టం. కొరడాలతో కొట్టబడిన విపుంజూచి ప్రతి ఒక్క గాయమూలను ముద్దాడేదం, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి, ఏం రావట్లేదండి. హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి ప్రభువా నిత్యము స్తుతింతును, ముఖ దర్శనము చాలయా నాకు
దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. పాడాలి కానీ టైం అయిపోయింది. హల్లెలూయా. మన ఊరిలో ఒక ఆయన పాడుతుంటే భలే నవ్వు వస్తుంది. ముఖ దర్శనం, మోసం మొక్క, చికెన్ మొక్క, ఏ మొక్క నాకు తెలియదు కానీ ముఖ దర్శనం. నాకు కావాల్సింది ముఖ దర్శనం కాదు, అది ఆదివారం దొరుకుద్ది. నాకు కావాల్సింది ముఖ దర్శనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అలా విచిత్రంగా పాడతారే, ఆకాశం నుంచి మన్నాను కురిపించినాను కానీ ఆకాశం నుండి మా నాన్నను కురిపించిన. నాన్నను కాదురా, మన్నాను. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మూడో చెప్పేస్తున్నాను, ఓకే. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, చాలా మంచి మాట వినండి. హల్లెలూయా హల్లెలూయా. కావున దేహము నందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. కమాన్ హల్లెలూయా. ఏంటండి అందరూ చెప్దామా? దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిక్కిలి అపేక్షించుచున్నాను. ఓడిపోదును నన్ను నీ సన్నిధిలో, నా సర్వము నీవే గెలవాలని వేడుకొందును నీ సముఖములో, నీ మరణించినాలో నీవు బ్రతకాలని. దేహమునందున్న దేహము విడచిన నీ మహిమ కొరకే బ్రతకాలని. దేహమునందున్న దేహము విడచిన నీ మహిమ కొరకే బ్రతకాలని. జీవితమే నీకు ఆరాధనగా మలిచి నీకై అర్పించాలని. జీవితమే నీకు ఆరాధనగా మలిచి నీకై అర్పించాలని. పడమా హల్లెలూయా 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 యేసయ్యా. ఆరాధనా ఆరాధనా నీకే. హల్లెలూయా 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 యేసయ్యా. ఆరాధనా 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 నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేహమునందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిక్కిలి అపేక్షించుచున్నాను. 4వది ఏం భాస్కర్ వివరించట్లేదు, అది అయిపోయింది. హల్లెలూయా. 4వది ఆమేన్, అధ్యక్ష పదవి. చెప్పండి. మొట్టమొదటిది క్రీస్తు ప్రత్యక్షత, రెండవది ఎందుకు ఆగాల్సి వస్తుందని తొందరగా మర్చిపోతున్నాం మనం. మొట్టమొదటిది క్రీస్తు ప్రత్యక్షత నాలో, రెండవది ఇంకోలా చెప్పాలంటే క్రీస్తు ప్రత్యక్షత మధ్య ఆకాశంలో అనగా ఆయన రాకడ కొరకు. హల్లెలూయా. మూడవది దేహమునందునను దేహము విడిచినను ఆయనకిష్టులమే బ్రతకాలని. 4వది అధ్యక్ష పదవి. దేవుని సన్నిధిలో అధ్యక్ష పదవి ఉండడం అనుకోవడం, అధ్యక్ష, బిషప్, పెద్ద,
డీకన్, మెనీ థింగ్స్. ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎంతకు ఏమంటాడంటే ఎవడైనాను విన్నారా ఇది? ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించినట్ల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడట. అబ్బా, తప్పులేదట. డీకన్ గానో, సంఘ పెద్దగానో, బిషప్ గానో హల్లెలూయా ఉండాలనుకోవడంలో తప్పులేదట. బాగుంది కదా మాట. ఎప్పుడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్లా అట్టివాడు దొడ్డి పని కాదు, దొడ్డ పని మీన్స్ మంచి పని, దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడే ఉండి మద్యపానము కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోనగుకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరి అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యము పొందవలెను. 17 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అది ఎవరైనా సంఘ పెద్దగా ఉండాలంటే ఈ 17 విషయాలు ఆలోచించి అప్పుడున్న నేచరత్వం చేయం అయిపోయింది. 5వది చివరిది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిది ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిగా ఆమేన్. పాస్టర్ గారు కాదు, మీరు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరగాలి, మీరు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు దొరకాలి, మీరు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోవాలి. గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారి వల్ల ఈ సూచక్రియలు జరుగునని లేదు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుననుంది. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారనుంది. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. నాన్న, నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వరములను, స్వస్థత వరం, విశ్వాసం అనే వరం, ప్రవచన వరము, ప్రవచనాలకు అర్థం చెప్పే వరము. కమాన్ చేసి హల్లెలూయా, హల్లెలూయా. 9 సంబంధమైన ఆమె కృపావరములన్నిటినీ కూడా ఆసక్తితో అపేక్షించండి. నేను చెప్పలేదు, పౌలు అంటున్నాడు 1 కొరింథీ రాసిన పత్రిక 14:1 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించండి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి, విశేషముగా ప్రవచన వరమును ఆపేక్షించండి. ప్రవచనాన్ని మాట్లాడనలే, ప్రవచనాన్ని ఆపేక్షించండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఈ రోజులో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిచర్య ప్రవచన ఆత్మ. ఎందుకంటే నోటికొచ్చినట్లు ప్రవచనాలు చెప్పి నలుగురిలో అనగా అన్యజనుల్లో నవ్వులు పాలైపోతున్నారు మనోళ్ళు. దొంగ ప్రవచనాలు, కాని ప్రవచనాలు, దేవుడు చెప్పని ప్రవచనాలు, దేవుడు ప్రేరేపించని ప్రవచనాలు, భావోద్రేకాలు గురైపోయిన ప్రవచనాలు. నాకు అనిపిస్తుంది ఎంత భయము లేదు అంటే, ముగిస్తాను 2 minutes, ఎంత భయము లేదు అంటే, హల్లెలూయా అమ్మ వింటున్నారు, ఎంత భయం లేదు అంటే దేవుని సన్నిధిలో ప్రవచనం ఎత్తేయడం. ఓ రాస్తా కర్యలే అందరూ ఎవరు అందరూ ఓ రేపు కాదు మాట్లాడేయడం, ప్రవచనం ఒకటి చెప్పాడు. ప్రవక్తగా ప్రవక్తినిగా పేరు సంపాదించేసుకోవడం. అదేని పాస్టర్ గారు, ఇప్పుడే కదా మీరు చెప్పారు ప్రవచన ఆత్మను వరమును ఆసక్తి, మిక్కిలి ఆసక్తితో అపేక్షించమని. ఎస్, ప్రవచన ఆత్మ సంఘానికి దీవెనకరం అవుతుంది. దేవుని మహిమ కలుగునుగా. కొత్తగా వచ్చిన వారికి దీవెన అవుతుంది. ఆశతో అపేక్షించండి. కానీ పరిశుద్ధాత్మను అనుగ్రహించే అంతవరకు కూడా నీ సొంత అభిప్రాయంతోనో నీ భావోద్రేకాలతో లోనైపోయి భ్రమపరిచే ఆత్మకు నిన్ను అప్పగించుకుంటే నువ్వు సోది చెప్పేదాని అయిపోతావు. జాగ్రత్త. ఆశించడం తప్పులేదు, కానీ దాని వెనకాతలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి దేవునితో ఒక్క మాట చెప్పుకోవాలి. దేవా, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తప్ప మరి ఏ ఇతర సంబంధమైన ఆలోచన చేత, భావోద్రేకముల చేత దేవుడు సెలవిస్తున్నాడని నా సొంత మాటను తెలియచేసే దౌర్భాగ్యం నా జీవితంలో ఏనాడు రానివ్వద్దయ్యా.
దానికి బదులు నేను మౌనంగా ఉండటమే మంచిదేమో కానీ లేని ప్రవచనాన్ని, కాని ప్రవచనాన్ని, నీ ఆత్మ ప్రేరేపించిన ప్రవచనాన్ని నేను చెప్పి నీ ఎదుట నేను అబద్ధికురాలుగా, దోషిగా నేను మిగిలి. ఎందుకో తెలుసా, ప్రవక్త అని నిలవబడేవాడు చెప్పే ప్రవచనం సంఘం మీద చాలా ప్రభావితం చేస్తుంది. నీకు చెక్కు వివరించే టైం లేదు. టేక్ కేర్, జాగ్రత్త. మొట్టమొదటిది త్వరగా క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనలోనూ మన ద్వారాను కలగాలని. రెండవది ఆయన రాకడ ప్రత్యక్షత కొరకు. మూడవది దేహం అందున్న, దేహం విడిచిన ఆయనకి ఇష్టలుగా ఆయన మహిమ కొరకు జీవించాలన్న ఆపేక్ష కావాలి. నాలుగవది అధ్యక్ష పదవిని గురించిన ఆపేక్ష మంచిదే, కానీ దానికున్న ఆ 17 క్వాలిటీస్ మనకి కావాలి. చివరిది ఇంకా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ తీసుకున్నాం. ఐదవది ఆత్మవరములను ఆసక్తితో ఆపేక్షించుడి, మరి విశేషముగా ఆత్మగత ప్రవచన వరమును ఆపేక్షించండి. వరాలు వాళ్ళ కోసం, వరాలేమో ప్రవీణయ్య గారి కోసం, వరాలేమో షాలేం రజయ్య గారి కోసం, వరాలు ఆమె పాలయ్య గారి కోసం, వరాలు మరొక దైవజన్ కోసం. కానీ హూ టోల్డ్ యూ? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? నేనైతే కోరుకుంటున్నాను, ఆమేన్, మీ అందరి ద్వారా దేవుని వరాలు ప్రవహించాలని కోరుతున్నాను, కృపావరాలు ప్రవహించాలని కోరుతున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలని కోరుతున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవాలని కోరుతున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే నలిగిన వారు ప్రాణాలు తెప్పరలు చేయాలని కోరుతున్నాను. నీ ప్రార్థన అనేక మందికి దీవెనకరం అవ్వాలని కోరుతున్నాను. సంఘానికి నువ్వు నిలబడి వాక్యం చెప్పమని దైవజనుడు అవకాశం ఇస్తే నువ్వు నిలబడేది 10 నిమిషాలైనా, పావు గంట అయినా, అరగంట అయినా ప్రవచనాత్మకమైన సందేశము దేవుడు నీ నోటితో నింపాలని కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నరపుత్రుడా, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదనని దేవుడు తన దాసునితో మాట్లాడినట్లుగా మీలో అనేక మంది నోర్లు అలాంటి ప్రవచనాత్మతో నింపబడాలని కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది పేర్లు చెప్పాలని ఉంది కానీ మిగతా వాళ్ళు బాధపడతారని చెప్పట్లేదు. హల్లెలూయా. ప్రవచనాత్మ మీకు కలుగును గాక, కృపావరములు మీకు కలుగును గాక, ఆత్మవరములు మీకు కలుగును గాక, సంఘము వరముల సమృద్ధితో నింపబడును గాక. ఆసక్తితో చెప్పగల సంఘము వరముల సమృద్ధితో నింపబడుదురు గాక. హల్లెలూయా. ఎంతమంది ఆపేక్షిస్తున్నారు? చెప్పాను కదా, కోరిక వేరు, ఆశ వేరు, ఇచ్చ వేరు, వాంఛ వేరు, అభిలాష వేరు, అపేక్ష వేరు. మొట్టమొదటి అపేక్ష, క్రీస్తు నాలో ప్రత్యక్షం కావాలి. ప్రార్థన చేద్దామా?